ఎంత చెప్పినా కన్విన్స్ అయితే అవ్వలేకపోతున్నాం. కామనర్ కేటగరీకి. నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నట్టు అనిపిస్తుంది. బట్ 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అగ్ని పరీక్ష అని చెప్పి చాలా కష్టపడుతున్నారు. 5 లేయర్లు అంటున్నారు, 6 లేయర్లు అంటున్నారు. బట్ ఇంత దాంట్లో కూడా చిన్న చిన్న లూప్ హోల్స్ అంటే రేపొద్దున మళ్ళీ వాళ్ళు ఎవరిని క్వెషన్ చేయకుండా దట్ సిక్స్త్ సీజన్‌లో ఏదైతే జరిగిందో మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా వాళ్ళు ఎలాంటి కండిషన్‌లు పెట్టారంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్‌లో 25 పేజీలు ఉంది. దాంట్లో లాస్ట్ లైన్ ఒకటి ఉందన్నమాట. అది చాలా హైలైట్‌గా. అది చూస్తే అసలు ఇది నిజంగా కామనర్స్ కోసం పెట్టారా? అంటే అసలు కామనర్స్ అని చెప్పి ఒక పదాన్ని వాడారు. దానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చేమో. ఇప్పుడు ఆ కామనర్స్ అనే దాంట్లో చిరంజీవి గారో, బాలకృష్ణ గారో, నాగార్జున గారో కూడా అప్లై చేసి త్రూ దాని ద్వారా వాళ్ళొస్తే వాళ్ళని కూడా కామనర్స్ అని అంటారేమో. అండ్ నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత 'బిగ్ బాస్' స్టార్ట్ అయిన తర్వాత ఈ 18 మందిలో సగం మంది కామనర్స్‌లో కూడా సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి. మీరు అడిగారనుకోండి ఎలా తీసుకున్నారని, ఆళ్ళు ఇటు చూపిస్తారు. ఆళ్ళు కూడా అప్లై చేశారు. వాళ్ళు కూడా కామనర్స్ కిందకే వస్తారు అని. అర్థమవుతుందా? దానికి తగ్గట్టు ఇక్కడ కింద క్లాస్ కూడా రాసారు క్లియర్‌గా. సో, కామనర్స్ అనేవారిని చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ వీడియో పెట్టాలి. ఆ వీడియో పెట్టినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 'బిగ్ బాస్‌లో' ఎవడైనా ఎళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. దట్టు 3000, 2000, 5000, 1000, 1500 అలాంటి ఫాలోవర్స్ ఉండి కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. అంటే బడ్డింగ్ కాంటెంట్ క్రియేటర్స్. అలాంటి వాళ్ళకి ఈజీగా ఉంటది. ఒక 10,000, 15,000 ఉన్న అమ్మాయిలున్నారు, అబ్బాయిలున్నారు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్. ఆళ్ళు ట్రై చేస్తారు. ఓకేనా? వీళ్ళందరూ ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ నాకు తెలిసి ఇప్పటికే ఎళ్ళిపోయి ఉంటది. కనీసం 10,000-20,000, 30,000, 1,00,000 టచ్ అయినా ఆశ్చర్యపోగలేదేమో. సో, ఎంతమంది అప్లై చేసుకుంటారనేది మేబీ ఇన్ ఫ్యూచర్ ఫిగర్ తెలుస్తుంది. నేనైతే మినిమమ్ ఒక 10,000 ఉంటదనుకుంటున్నా మినిమమ్. సో, ఫస్ట్ 5 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్‌లో ఎంతమంది అప్లై చేస్తారో సంబంధం లేదు. అది 1,00,000 మంది అవ్వచ్చు, లేదా ఇంకెంతమందైనా అవ్వచ్చు. బట్ 200 మెంబర్స్ ఆర్ సచ్ అదర్ నంబర్ అన్నారు. అంటే 200 కానీ, అంతకు మించి కానీ తీసుకుంటారు ఫస్ట్ రౌండ్‌కి. అంటే ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుంటారో వాటిలన్నిట్లో చాలామంది అప్లై చేసేటప్పుడు కొంతమంది ఓవర్ యాక్షన్ గాళ్ళు మందు తాగుతూ అప్లై చేసేవాళ్ళుంటారు. ఆ అమ్మాయితో పక్కన కూర్చోబెట్టుకొని కొంచెం రొమాంటిక్‌గా చేసేవాళ్ళుంటారు. ఏదో ఒకటి క్రింజి చేసేవాళ్ళుంటారు కదా! అలాంటివన్నీ అవాయిడ్ చేస్తారు కంప్లీట్‌గా. దీంట్లో రాసుంది కూడా. బూతులు తిడుతూ మాట్లాడటం గానీ, వేరే వాళ్ళని తిడుతూ మాట్లాడటం గానీ, ఇలాంటివి అంటే లైక్ సపోజ్ ఏదైనా పార్టీ జెండాలో లేకుంటే పార్టీ కండువాలో యేసుకొని మాట్లాడినా, ఇలాంటి సంథింగ్ ఇలాంటి వాటిలిని క్లియర్ చేసేస్తారు అక్కడే. అవన్నీ క్లియర్ చేసి ఫస్ట్ రౌండ్‌కి లెవెల్ 1కి 200 మందిని తీసుకుంటారబ్బా ఫైనల్‌గా. ఓకేనా? ఆ తర్వాత ఆ 200 మందికి ఫోన్ కాల్స్ ఎళ్తాయి. ఆ 200 మందికి ఫోన్ చేసి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ద వే ఆఫ్ టాకింగ్ గాని, వాళ్ళ బిహేవియర్ గాని ఎలా ఉంది, ఏంటి అనేదంతా చెక్ చేసుకొని సెకండ్ రౌండ్‌కి 100 మంది ఆర్ సచ్ అదర్ నంబర్. 100 మెంబర్స్ ఆర్ సచ్ అదర్ నంబర్స్. 100 అంతకు మించి కానీ సెలెక్ట్ చేస్తారనమాట. ఈ సెకండ్ రౌండ్‌లో వాళ్ళకి జూమ్ కాల్‌లో ఇంటర్వ్యూస్ ఉంటాయి. మాట్లాడతారనమాట. 200 మంది 100 మందితోటి మాట్లాడతారు. 100 మంది అంటే 10 మంది, 10 మంది, 10 మంది ప్యానలిస్టులు ఉండగానే ఈజీగా పనైపోద్ది. ఆ 100 మందితో మాట్లాడతారు. ఆ 100 మందితో మాట్లాడేసిన తర్వాత అక్కడ కూడా వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నెక్స్ట్ వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత థర్డ్ లెవెల్‌కొచ్చేసరికి 40 మందిని 40 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తారు థర్డ్ దానికి. ఈ థర్డ్ దానికొచ్చేసరికి ఏమైద్దంటే ఈ థర్డ్ లెవెల్‌లో వచ్చిన వాళ్ళకి ఈ థర్డ్ లెవెల్‌లో 40 మందికి ఆ 40 మందికి గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయన్నమాట. 40 మంది కొట్టుకోవటం, తిట్టుకోవటం ఏదో ఒకటి గ్రూప్ ఈ గ్రూప్‌లో ఉండి ఆ గ్రూపు ఇలా మాట్లాడడం గ్రూప్ డిస్కషన్ ఉంటదన్నమాట 40 మందిలో. ఆ తరువాత అక్కడ ప్యానలిస్టులందరూ గమనిస్తూ ఉంటారు. తర్వాత ఆ 40 మందిలో నుంచి లెవెల్ 4కి 15 మందిని సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఈ లెవెల్ 4లో 15 మందిని సెలెక్ట్ చేసిన తరువాత బిగ్ బాస్ టీము వీళ్ళతోటి మాట్లాడి ఈ 15 మందితోటి మాట్లాడి వీళ్ళకి 3 ఎపిసోడ్లుగా డిసైడ్ చేస్తుంది. ఏదో బిగ్ బాస్ హాట్‌స్టార్‌లోనే వచ్చిందనమాట. ఇక్కడ వీళ్ళకి గేమ్స్ పెట్టొచ్చు, అది పెట్టొచ్చు, అలా చేయొచ్చు. వీళ్ళని అక్కడ సెలెక్ట్ చేస్తారనమాట. ఇలాగ లెవెల్ వైస్ 200 మందితో సెలెక్ట్ అయ్యి లాస్ట్ ఒక ఇద్దరినో, ముగ్గురినో తీసుకుంటారు. అండ్ ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళు రాసిన క్లాస్ ఏంటో చూస్తా చూడండి. పార్టిసిపెంట్స్ హూ హావ్ ప్రీవియస్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ సిమిలర్ రియాలిటీ షోస్, ప్రోగ్రామ్స్ అండ్ ఆర్ అపియర్డ్ ఫీచర్ ఇన్ ఎనీ టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎనీ జోనర్
or has entered into any contract or contractual arrangements, including but not limited to having signed any document or letter in the respect of companies, production houses, broadcasting companies, agencies in relation to participation in such reality show or featuring and or appearing, will need to mandatory disclose the details of such prior participation. Company reserves the right to disqualify such participants on such ground based as its sole discretion. అంటే ఎవరైతే వేరే వేరే ప్రొడక్షన్ హౌసెస్లో వేరే వేరే జానర్స్లో వర్క్ చేస్తూ వాళ్ళకి ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళందరూ ముందుగానే చెప్తే సో అక్కడికక్కడే తీసేస్తారంట. దట్ మీన్స్ ఎవరైనా కూడా అంటే చూడండి ఎంత నెగిటివ్గా పెట్టారు చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇలా ఉంటే తీసేస్తామంటున్నారు అంటే ఇలా లేకపోతే ఒప్పుకుంటారు. అంటే వాడు ఇలా లేకపోతే అంటే వాడు ఒక సపోజ్ ఒక సంస్థలో పనిచేస్తూ వాడికి ఒక కాంట్రాక్ట్ లేకపోతే ఓకే పర్లేదు. అంటే ఒక సీరియల్లో వాడు యాక్ట్ చేస్తూ ఈవెన్ తో వాడు హీరో అయినా కూడా వాడు యాక్ట్ చేస్తూ వాడికి ఇలాంటి కండిషన్స్ లేకపోతే వాడు ఆ కామన్ మ్యాన్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు వాడు. సో కామన్ మ్యాన్ అనే దానికి ఏం లేదు ఇక్కడ. అంటే కామన్ మ్యాన్ అంటే అసలు ఎక్కడా కనపడకూడదు, ఈ టీవీలో కనపడకూడదు అలాంటివి ఏం రాయనవాడు. నువ్వు టీవీలో కనపడినా పర్లే, నీకు ఒక కాంట్రాక్ట్ ఉండకూడదు అక్కడ. వేరే అదర్ షోస్లో నువ్వు పార్టిసిపేట్ చేసినా పర్లే, నీకు కాంట్రాక్ట్ ఉండకూడదు అంట అక్కడ. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరికైనా ఛాన్స్ ఉంది. ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ మంది ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 9 మంది సెలబ్రిటీస్ అంటే ఆల్రెడీ ఆ కేజీ షో వాటిలో నుంచి చాలా గట్టిగా వాళ్ళని తీసుకుంటారు. ఆబ్వియస్లీ వీళ్ళలోంచి ఆ 9 ఒక 2-3 తీసుకుంటారు. ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ ఎవరైతే ఎక్కువగా కనిపిస్తుంటారో సోషల్ మీడియాలో ఎవరైతే హల్చల్ చేస్తున్నారో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాకుండా సోషల్ మీడియాలో ఈ 9 మంది ఈ సోషల్ మీడియాకి తగ్గ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఆ ఈజ్ ఉండాలి కదా. ఆబ్వియస్లీ గ్రూప్ వర్సెస్ గ్రూప్ 7th సీజన్లో ఎప్పుడైతే గ్రూప్ వర్సెస్ గ్రూప్ హిట్ అయిందో అది 8th సీజన్కి వచ్చాక కూడా అది కొంచెం వర్కౌట్ అయింది. బట్ ఆ సీజన్ ఎందుకు వర్కౌట్ కాలేదంటే బేస్డ్ ఆన్ టాస్క్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. బట్ ఆ గ్రూప్ వర్సెస్ గ్రూప్ అక్కడ కూడా హైలైట్ అయింది ఎంతో కొంత లాస్ట్కి వచ్చేసరికి. సో ఇది కూడా సేమ్ గ్రూప్ వర్సెస్ గ్రూప్గానే వెళ్తున్నారు ఈసారి కూడా. బట్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఒక అటెన్షన్ని ఫేక్ అటెన్షన్ని తీసుకొస్తున్నారు, లిటరల్లీ ఫేక్ అటెన్షన్. ఎందుకంటే సీజన్ హిట్ అవ్వాలి. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటే ఆబ్వియస్లీ ఒక ఎమోషన్ అనేది డ్రైవ్ అవుతుంది. సో కొంతమంది ఆల్మోస్ట్ ఆల్రెడీ సెలబ్రిటీస్ కనెక్ట్ అయి ఉంటారు. సో కొత్తగా వచ్చే కామనర్స్కి మధ్య ఆబ్వియస్లీ ఏదైనా కొంచెం అటు ఇటు జరిగినా మళ్ళీ హ్యూమన్ ఎమోషన్స్ మళ్ళీ రైజ్ అవుతాయి. కామనర్స్ అనగానే వాళ్ళలో దాంట్లో ముఖేష్ అంబానీ ఉన్నా కూడా అయ్యో పాపం ముఖేష్ అంబానీ కామనర్గా వచ్చాడు తెలుసా, 1000 కోట్ల అధిపతి ముఖేష్ అంబానీ పాపం కామనర్గా లోపలికి వచ్చాడు. ఈ పర్సెప్షన్లోకి జనాలు వెళ్తారనమాట, ఆటోమేటిక్గా అలా డ్రైవ్ చేస్తారు బేసికలీ. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కొంచెం జాగ్రత్తగా మంచి కంటెంట్ కొంచెం టైం తీసుకోండి. ఈరోజు వరకైనా కొంచెం మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి, అప్లోడ్ చేయండి. 99% రాదు, ప్రిపేర్ అయిపోయానండి. అండ్ సో ఇంకా కామనర్స్ అది అనేది అంతా శివలీల, అంతా ఆ శివుడికి ఎరుక, మనకేం ఎరుక మనకి. సో ఒకళ్ళు ఇద్దరు, ఆ ఇద్దరికి కూడా మినిమం ఒక 5000 ఫాలోవర్లు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు తీసుకుంటారు, అంతవరకు నమ్మకం. అలాగే తీసుకోవాలి కూడా. కామనర్లో వెళ్ళి అక్కడ ఏమి చేయడానికి ఉండదు. ఎందుకంటే ఆ కలవడం కూడా చాలా కష్టమైంది వాళ్ళతోటి, చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళతోటి కలవడం, చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతోటి కలవాలన్నా అదన్నా. కొంచెం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి వాళ్ళు చేసి కంటెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెద్ద కష్టం ఉండదు. మనలాంటి వాళ్ళకి ఎవరైనా వెళ్ళామనుకో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అండ్ తట్టు సెలెక్ట్ కూడా చేయరు. ఒక ప్లాట్ఫామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకో, సెకండ్ రౌండ్కో 3వ రౌండ్కో వాళ్ళ గురించి తెలుసుకుంటారు. అసలు మీరు ఏమన్నా మీకు ఏమైనా ఇంతకుముందు అనుభవం ఉందా, మీరు ఇలాంటి కంటెంట్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా, మీరు ఏమైనా రీల్స్ చేశారా, సో మీరు ఇట్లాగా మీరు ఏమన్నా మీ స్కూల్లో కానీ లేకుంటే మీ కాలేజ్లో కానీ మీరు వర్క్ చేస్తుంటే మీ ఆఫీస్లో కానీ ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో ఏమైనా మీరు వర్క్ చేశారా. సో ఇలాంటి బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇలాంటి బోల్డ్ క్వశ్చన్స్ అడిగిన తర్వాతే వాళ్ళు ఆ స్క్రూటినీ చేసి లేపుకుంటా ఆ మినిమం నెంబర్ ఏదైతే ఉందో 15 మెంబర్స్కి అక్కడ వచ్చి కన్ఫైన్ అవుతారు వాళ్ళు. ఓకేనా. సో అది సంగతి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ కొంచెం. జై హింద్.